Hello students, welcome to the Board of Intermediate Education e-learning program. First of all, I congratulate everyone for successful completion of your SSC course. Today, we will study first year chemistry lesson number 1, that is atomic structure. The term atom was first used by the Indian philosopher Kanadudu about 2600 BC. All substances are made up of, he proposed that all substances are made up of Paramanu. The word Paramanu proposed by the Indian philosopher Kanadudu. After that long time, Democritus proposed that all elements are made up of atoms. The word atom derived from the Greek word atomio, which means non-divisible. Atoms are the fundamental particles of the matter. Either it is a solid, either it is a gas or liquid, whatever it may be, all matter consists of atoms. First atomic theory was proposed by the John Dalton, that is called Dalton's atomic theory. According to Dalton's atomic theory, all matter is made up of tiny indivisible particles are called atoms. Atom is the smallest particle of an element. Molecule is the smallest part of a compound. Molecule is smallest particle of the compound, whereas atom is the smallest particle of the element. Compounds are formed by the atoms of different elements combined in a fixed proportion. The characters of the atoms are different from the different elements. The properties of the atoms of all atoms of the same element is similar, whereas the properties of the different elements of the atoms are different. For example, atoms of hydrogen are similar in characters, their mass is also same. Whereas when compared to the atoms of hydrogen with oxygen, atoms of hydrogen are different from the atoms of oxygen. They are differ. Their characters also differ. Atoms are neither created protons and neutrons. పరమాణు నిర్మాణం లోపల పరమాణు అనే పదాన్ని క్రీస్తు పూర్వము 2600 సంవత్సరాల క్రితమే భారతీయులు పదార్థము అతి సూక్ష్మ కణాలైనటువంటి పరమాణువులతో నిర్మితమవుతుందా అనేటువంటి విషయాన్ని కణాదుడు అనేటువంటి భారతీయ తత్వవేత్త మరి ఋషి అయినటువంటి కణాదుడు దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అనేక సంవత్సరాల తర్వాత డెమోక్రటిస్ అనేటువంటి శాస్త్రవేత్త మూలకాలన్నీ కూడా పరమాణువులతో నిర్మితం అవుతాయి అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఈ కణ సిద్ధాంతాన్ని పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త జాన్ డాల్టన్. జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారము పదార్థం అనేది అతి సూక్ష్మమైనటువంటి కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ అతి సూక్ష్మ కణాలనే పరమాణువులని చెప్పడం జరిగింది. ఒక మూలకానికి చెందిన పరమాణువులన్నీ కూడా ఒకే రకమైనటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి. వేరు మూలకాల యొక్క పరమాణువులు వేరు ధర్మాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఏ రెండు మూలకాల యొక్క పరమాణువులు ఒకే విధమైనటువంటి ధర్మాల్ని కలిగి ఉండవు. ఉదాహరణకి హైడ్రోజన్ పరమాణువుకు చెందినటువంటి పరమాణువులన్నీ కూడా ఒకే ధర్మాన్ని ఒకే ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. అదే హైడ్రోజన్ పరమాణువుల్ని ఆక్సిజన్ పరమాణువులతో పోల్చినప్పుడు ఆక్సిజన్ పరమాణువుల యొక్క ధర్మాలు వేరుగా ఉంటాయి, హైడ్రోజన్ పరమాణువుల యొక్క ధర్మాలు వేరుగా ఉంటాయి.
అదేవిధంగా హైడ్రోజన్ పరమాణువుల యొక్క ద్రవ్యరాశి వేరుగా ఉంటుంది. ఆక్సిజన్ పరమాణువుల యొక్క ద్రవ్యరాశి వేరుగా ఉంటుంది. పరమాణువు అనేది మూలకం యొక్క నిర్మాణాత్మక భాగమైతే అణువు అనేది సమ్మేళనం యొక్క నిర్మాణాత్మక భాగము. పరమాణువులు రసాయనిక చర్యలో ఒక నిర్ణీత సంఘటన లోపల పాల్గొని రసాయనిక సమ్మేళనంలో ఏర్పరుస్తాయి. అయితే ఒక రసాయనిక చర్య లోపల పరమాణువులు నాశనం కావడం కానీ లేదా కొత్తగా ఉత్పత్తి కావటం కానీ జరగదు. రసాయనిక చర్య లోపల పరమాణువుల యొక్క పునరమిక మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి హైడ్రోజన్, 2 హైడ్రోజన్ పరమాణువులు ఆక్సిజన్ పరమాణువుతోని రసాయనిక చర్యలో పాల్గొని H2O మాలిక్యూల్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ H2Oలో ఆక్సిజన్ పరమాణువు ఉన్నది, హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. అలాగే చర్యలో పాల్గొన్నటువంటి హైడ్రోజన్ పరమాణువు, ఆక్సిజన్ పరమాణువులు కూడా ఇక్కడ ఏమైంది, పరమాణువుల యొక్క పునరమరిక జరుగుతుంది అనేది డాల్టన్ యొక్క ప్రతిపాదన. అయితే డాల్టన్ యొక్క ప్రతిపాదన లోపల ఉన్నటువంటి లోపాలని పరిశీలించినట్టయితే ఒక ఎబోనైట్ కడ్డీని లేదా గ్లాస్ రాడ్ని సిల్క్ వస్త్రంతో రుద్దినప్పుడు అది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అది ఎందుకు విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది అనేటువంటి విషయాన్ని డాల్టన్ సిద్ధాంతం వివరించలేకపోయింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే పరమాణువు లోపల అతి సూక్ష్మ కణాలైనటువంటి వేరే కణాలు ఉన్నాయి. అంటే పరమాణుని విభజించడానికి వీలవుతుంది, దాని లోపల అతి సూక్ష్మ కణాలు ఉన్నాయి. వాటిని పరమాణు యొక్క ప్రాథమిక కణాలని తర్వాత పరిశోధన లోపల శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగింది. అయితే అన్ని పదార్థాలు పరమాణువుతో నిర్మితమైనప్పటికీ కూడా అన్ని మూలకాల యొక్క ధర్మాలు విభిన్నంగా ఉండటానికి కారణం ఏంటి అంటే ఆ పరమాణువులో ఉన్నటువంటి ఇతర కణాల యొక్క నిర్మాణంలో తేడా వలన వేర్వేరు పరమాణువులు వేర్వేరు ధర్మాల్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. దీన్ని మైకేల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా ఒక విద్యుత్ విశ్లేషక ద్రావణం ద్వారా విద్యుత్తును ప్రసరింపజేసినప్పుడు అక్కడ రుణావేశిత కణాలని గుర్తించడం జరిగింది. రుణావేశిత కణాల్ని పరమాణు లోపల ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి పదార్థంలో ఉన్నటువంటి పరమాణువుల లోపల అతి సూక్ష్మమైనటువంటి కణాలు ఉంటాయని తర్వాత పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. ఇవే పరమాణువులో ఉండేటువంటి ప్రాథమిక కణాలు. వీటిని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లుగా గుర్తించడం జరిగింది. అయితే ఈ పరమాణు యొక్క ఉపకణాలు లేదా ప్రాథమిక కణాలుని ఏ విధంగా కనుక్కోవడం జరిగింది అంటే పరమాణువు లోపల రుణాత్మక ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు విద్యుదావేశ పరంగా పరమాణు అనేది తటస్థంగా ఉంటుంది. తటస్థంగా ఉండాలంటే రుణాత్మక కణాలతో పాటుగా పరమాణు లోపల ధనావేశ కణాలు కూడా ఉండాలి అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి పరమాణువులో ఉన్నటువంటి ఉపకణాల యొక్క ఆవిష్కరణ అనేది పరిశీలించినట్టయితే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్ల గురించి తీసుకున్నట్టయితే డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ డిస్కవర్డ్ బై యూజింగ్ ద cathode ray cylindrical gas tube. This is called discharge tube. This discharge tube consists of 2 electrodes, negative cathode and positive anode. These 2 electrodes are connected to the battery at high voltage at low temperature. When we apply the high voltage at the low temperature, invisible stream of particles coming from cathode to the anode. The stream of particles when strike the fluorescent zinc sulfide, the bright spots is appeared. When there is no electric and magnetic field is applied, the cathode rays transmit in a straight line. When electric field is applied, deflection occurs due to the charge on the particles. Due to the deflection, the rays which coming from the cathode have
indicates that they have a charge. The particles which are coming from the cathode, they are called cathode rays. They are called cathode rays. They are deflected, that's why they have a charge on it. When we apply the electric field, they deflected towards the positive end. That's why these cathode rays have negative in charge. The negatively charged cathode rays named as electrons by J.J. Thomson. ప్రాథమిక కణాల యొక్క ఆవిష్కరణ లోపల మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్ల యొక్క ఆవిష్కరణ చూసినట్టయితే ఎలక్ట్రాన్ల యొక్క ఆవిష్కరణ క్యాథోడ్ కిరణాల ఉత్సర్గనాళం ద్వారా కనుక్కోవడం జరిగింది. ఈ క్యాథోడ్ కిరణాల ఉత్సర్గనాళం అనేది ఒక స్తూపాకారంలో ఉన్నటువంటి గాజు పాత్ర లోపల ధనావేశ యానోడ్ ఎలక్ట్రోడ్ మరియు రుణావేశ క్యాథోడ్ ఎలక్ట్రోడ్లని హై వోల్టేజ్ ఉన్నటువంటి బ్యాటరీ కలపడం జరుగుతుంది. ఈ ప్రయోగం లోపల అత్యల్ప పీడనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అత్యల్ప పీడనం వద్ద మాత్రమే మనం క్యాథోడ్ కిరణాలని గుర్తించగలుగుతాం. అత్యల్ప పీడనము అత్యధిక వోల్టేజ్ దగ్గర రుణావేశ ఎలక్ట్రోడ్ అయినటువంటి క్యాథోడ్ వద్ద నుంచి ఒక కణాల యొక్క సమూహము యానోడ్ వైపు ప్రయాణం చేస్తూ యానోడ్ వైపు ఉన్నటువంటి జింక్ సల్ఫైడ్ పూత పైన ప్రతిదీప్తిని ఏర్పరచడం జరుగుతుంది. ప్రతిదీప్తి అంటే ఏంటి? జింక్ సల్ఫైడ్ అనేటువంటి ఒక రంగు పదార్థము, దాని మీద కాంతి పడినప్పుడు అది మెరుస్తూ ఉంటుంది. ఈ విధంగా కాంతి పడినప్పుడు ఒక పదార్థము మెరవటాన్ని ప్రతిదీప్తి అంటారు. ఆ ప్రతిదీప్తి కారణంగా క్యాథోడ్ నుంచి కొన్ని రకాల కణాలు వెలువడుతున్నాయి అనేది మనం ఇక్కడ గుర్తించడం జరిగింది. అయితే ఈ కణాలు క్యాథోడ్ నుంచి వెలువడుతున్నాయి కాబట్టి వీటిని క్యాథోడ్ కిరణాలని చెప్పడం జరిగింది. అయితే అయస్కాంత క్షేత్ర ప్రభావం కానీ విద్యుత్ క్షేత్ర ప్రభావం కానీ లేనంత వరకు క్యాథోడ్ కణాలు అనేవి స్ట్రైట్గా ప్రయాణించడం జరుగుతుంది. విద్యుత్ క్షేత్ర ప్రభావాన్ని కల్పించినప్పుడు క్యాథోడ్ కిరణాలు అనేవి డిఫ్లెక్షన్కి లోన్ కావడం జరుగుతుంది. ఈ డిఫ్లెక్షన్ లోపల అవి ధనావేశం వైపు డిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ క్యాథోడ్ కిరణాలకి రుణావేశం ఉన్నదనేటువంటిది నిరూపితం కావడం జరుగుతుంది. కాబట్టి ఈ డిఫ్లెక్షన్ అనేది ఏం తెలియజేస్తుంది? క్యాథోడ్ కిరణాల మీద ఆవేశం ఉందని, ఆవేశం రుణావేశం అని తెలుస్తున్నది. కాబట్టి ఈ రుణావేశం ఉన్నటువంటి ఈ క్యాథోడ్ కిరణాల యొక్క కణాలకి ఎలక్ట్రాన్లని J.J. థామ్సన్ అనే శాస్త్రవేత్త నామకరణం చేయడం జరిగింది. ఇది క్యాథోడ్ కిరణాలైనటువంటి ఎలక్ట్రాన్ల యొక్క విద్యుత్ ఆవేశం, విశిష్ట ఆవేశము అనేది క్యాథోడ్ ట్యూబ్ లోపల ఉపయోగించినటువంటి వాయు స్వభావం మీద కానీ ఈ ఎలక్ట్రాన్ల యొక్క స్వభావం మీద కానీ ఆధారపడి ఉండదు. క్యాథోడ్ల కిరణాల యొక్క E/m వాల్యూ అంటే విద్యుదావేశము మరియు ద్రవ్యరాశుల యొక్క నిష్పత్తి విలువ క్యాథోడ్ ఉత్సర్గనాళంలో ఉన్నటువంటి వాయువు యొక్క స్వభావం మీద కానీ లేదా ఉత్సర్గనాళంలో ఉపయోగించినటువంటి క్యాథోడ్ ఎలక్ట్రోడ్ యానోడ్ ఎలక్ట్రోడ్ యొక్క స్వభావం మీద కానీ ఆధారపడి ఉండదు. అన్ని పరమాణువులు కూడా ఎలక్ట్రాన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ యూనివర్సల్ పార్ట్ ఆఫ్ ది ఆల్ ఎలిమెంట్స్, ఆల్ ఆటమ్స్. Next one is discovery of protons. There is a negative charge particles are there in atom. There must be a positive charge particles also present. Then only the atom become neutral. The atom become neutral. Whatever the discharge tube used in the cathode ray experiment, same discharge tube is used for the discovery of protons. In this also high voltage and low pressure is applied. When the high pressure, low pressure and high temperature is high voltage is applied, a beam of particles which comes from anode to the cathode comes from the anode to the cathode. That's why they are called anode rays or positive rays or canal rays. How do you identify the
positive rays or canal rays by effect of fluorescence. When there is a no electric and magnetic field effect on the anode rays, they forward in a straight direction. If you apply the electric field, there is a deflection occurs. That means canal rays also have a positive in charge. They have charged particles. The charge of the particle is proved by the deflection. They are deflected opposite to the cathode rays. That's why they are positive particles. These positive particles named as protons by Goldstein. The beam of positively charged particles named as protons by Goldstein. The E by M value of the protons changes with the nature of the gas. It depends upon the nature of the gas used in the discharge tube. Whereas cathode rays E by M value do not depend upon the nature of the gas, whereas E by M value of the protons depend upon the nature of the gas used in the discharge tube. The mass of the protons are higher than the mass of the electrons. The mass of the protons is 1836 times more than the mass of the electrons. Atoms consist of protons. Hydrogen atom also consists of protons, but it doesn't have neutrons. Like protons and electrons, all atoms have protons and electrons. When the hydrogen atom loses one electron, forms H plus ion. H plus ion is, we call it a proton. In the nucleus of H plus ion, one proton is present. That's why H plus ion treated as a proton. ఎలక్ట్రాన్ల ఆవిష్కరణ తర్వాత ఒక పదార్థం యొక్క విద్యుదావేశము ఒక పరమాణువు లోపల రుణావేశ కణాలు ఉన్నట్టయితే ఆ పరమాణు తటస్థ స్వభావాన్ని కలిగి ఉండాలంటే దాని లోపల ధనావేశం ఉన్నటువంటి ఉపకణాలు కూడా ఉండాలనేటువంటి ఆలోచన శాస్త్రవేత్తల్లో రావడం జరిగింది. అయితే ఈ ప్రోటాన్ల యొక్క ఆవిష్కరణ, ధనావేశం ఉన్న కణాలనే ప్రోటాన్లు అంటారు. ఈ ప్రోటాన్ల యొక్క ఆవిష్కరణకి ఎలక్ట్రాన్లకైతే ఏ విధంగా ఆవిష్కరణకి క్యాథోడ్ రే ఉత్సర్గనాలను ఉపయోగించారో అదే ఉత్సర్గనాలన్నీ ప్రోటాన్ల యొక్క ఆవిష్కరణ కూడా ఉపయోగించడం జరిగింది. ఈ ప్రోటాన్ల యొక్క ఆవిష్కరణ లోపల అత్యధిక వోల్టేజీ తక్కువ పీడనం వద్ద విద్యుత్తును ప్రసరింపజేసినప్పుడు యానోడ్ వద్ద నుంచి కొన్ని కణాల యొక్క సమూహము క్యాథోడ్ వైపు నుంచి ప్రయాణించడం జరిగింది. ధనావేశం ఉన్న యానోడ్ వైపు నుంచి కణాల యొక్క సమూహం క్యాథోడ్ వైపుకి ప్రయాణం చేయడం ద్వారా వీటిని ధనావేశ కణాలు, కిరణాలు లేదా కెనాల్ రేస్ అని నామకరణం చేయడం జరిగింది. అయితే వీటికి విద్యుదావేశం ధనాత్మకంగా ఉండడం ద్వారా ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల అయస్కాంత క్షేత్రంలో, విద్యుత్ క్షేత్రంలో ఇవి డిఫ్లెక్షన్కు లోను కావడం జరుగుతూ ఉంటుంది. ఈ ధనావేశ కణాల యొక్క సమూహాన్ని ప్రోటాన్లని గోల్డ్స్టీన్ నామకరణం చేయడం జరిగింది. ఈ ధనావేశ కణాల యొక్క ఉనికిని ఎలా గుర్తిస్తాము? ప్రతిదీప్తి ద్వారా ఉనికిని గుర్తించవచ్చు. అయస్కాంత క్షేత్ర ప్రభావం ద్వారా, విద్యుత్ క్షేత్ర ప్రభావం ద్వారా వీటి యొక్క ఉనికిని గుర్తించవచ్చు. అయితే ఈ ధనావేశ కణాలైనటువంటి ప్రోటాన్ల యొక్క E by M వాల్యూ, E by M వాల్యూ ఆ ఉత్సర్గనాళంలో ఉపయోగించినటువంటి వాయువు యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అదే క్యాథోడ్ కిరణాల యొక్క E by M వాల్యూ అనేది ఉత్సర్గనాళంలో ఉన్న వాయువు పైన ఆధారపడదు. కానీ ఈ ప్రోటాన్ల యొక్క E by M వాల్యూ అంటే విద్యుదావేశము మరియు ద్రవ్యరాశి మధ్య నిష్పత్తి వాల్యూ అనేది వాయువు యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ప్రోటాన్ల యొక్క ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ల యొక్క ద్రవ్యరాశి కంటే 1836 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రోటాన్ల యొక్క విద్యుదావేశము ఎలక్ట్రాన్ల యొక్క విద్యుదావేశానికి సమానమైనటువంటి
వ్యతిరేక ఆవేశాన్ని కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్లు ఒక యూనిట్ రుణావేశాన్ని కలిగి ఉంటే, ప్రోటాన్లు ఒక యూనిట్ ధనావేశాన్ని కలిగి ఉంటాయి. ఇది ధనావేశ కణాలైనటువంటి ప్రోటాన్లు మరియు రుణావేశ కణాలైనటువంటి ఎలక్ట్రాన్లకు మధ్య ఉన్నటువంటి భేదం. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కనుగొన్న తర్వాత పరమాణు యొక్క మొత్తం ద్రవ్యరాశికి, ఆ పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ల యొక్క ద్రవ్యరాశికి సమానంగా లేకపోవడాన్ని రూథర్ఫర్డ్ గమనించడం జరిగింది. కాబట్టి పరమాణువులో ఎలక్ట్రాన్ల, ప్రోటాన్లతో పాటుగా వివిధావేశంలో ఉన్నటువంటి మరొక కణాలు కూడా ఉండవచ్చు అనేటువంటి ఆలోచనని ప్రయోగాత్మకంగా న్యూటన్ చాడ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త నిరూపించడం జరిగింది. న్యూటన్ చాడ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త న్యూట్రాన్ల యొక్క ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆఫ్టర్ ది డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్స్, Rutherford experiment shows that there was a neutral particle is present in the atom. That was proved by the James Chadwick. When the beryllium element is bombarded with the alpha particles, neutrons are evolved. Neutrons, why they are called neutrons? Because they are neutral in charge. That's why they are called neutrons. Neutrons have mass, but they do not have charge. The mass of the neutrons is more than the mass of the protons. They have neutral in charge. Charge is 0. Chadwick they named the neutral particles as neutrons. పరమాణువులకు ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు కనుగొన్న తర్వాత న్యూట్రాన్ల యొక్క ఆవిష్కరణ జరిగింది. జేమ్స్ చాడ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త బెరీలియం మూలకాన్ని ఆల్ఫా కణాలతో తాడనం చేసినప్పుడు విద్యుదావేశం లేనటువంటి కణాలని కనుగొనటం జరిగింది. ఆ విద్యుదావేశం లేని కణాలను తటస్థంగా ఉండడం వల్ల, న్యూట్రల్గా ఉండడం వల్ల వాటికి న్యూట్రల్ అని పేరు పెట్టడం జరిగింది. న్యూట్రల్ యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ల యొక్క ద్రవ్యరాశి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కానీ విద్యుదావేశం మాత్రం ఉండదు. ఈ విధంగా పరమాణువు లోపల ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, పదార్థం లోపల వేరువేరు అన్ని పదార్థాలన్నీ కూడా పరమాణువులు కలిగి ఉన్నప్పటికీ, అన్ని పదార్థాలు పరమాణువులతో నిర్మితమైనప్పటికీ వాటి ధర్మాల్లో భేదాలు ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ పరమాణువుల్లో ఉన్నటువంటి ఉపకణాల యొక్క మీద ఆధారపడి ఉంటాయని దీని ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అయితే పరమాణువు లోపల ఈ ఉప పరమాణు కణాలు ఎలా అమరి ఉన్నాయి అని తెలియజేసేదాన్ని పరమాణు నమూనా అంటారు. How the subatomic particles are arranged in a atom was denoted by its model, that is called atomic model. Atomic model represents the structure of an atom. It is not necessarily a true picture of the exact structure of an atom. It is a representation of structure of an atom. How the subatomic particles arranged in a atom. We construct a house, we prepare a model. Same like that, how the subatomic particles arranged in a atom represents the model. First atomic model was developed by the Thomson, that is Thomson model of atom. According to Thomson model, the atom is spherical in shape. The positive charge is entirely distributed in the atom. The negatively charged electrons embedded in the positive charge. This model also called as a plum pudding, raisin pudding or watermelon model. This model assumes that the mass of atom uniformly distributed. In what this model also called a watermelon model. A watermelon red color pulp is there. Red color pulp resembles the positive charge, whereas
black color sheets resembles the atom. This the mass of the atom entirely distributed in the atom. The mass is completely distributed in the atom. What are the drawbacks of the Thomson model of atom? It could not explain the scattering experiment carried out by Rutherford. One more drawback of this experiment is how a positive protons and negative electrons are arranged in a. It did not explain how they are arranged and stabilize the atom. These are the drawbacks of the Thomson model of atom. పరమాణువులో ఉన్నటువంటి ఉపకణాల యొక్క అమెరిక ఏ విధంగా ఉన్నది అని తెలియజేసేదాన్ని పరమాణు నమూనా. మనం ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఇంటి నమూనాను తయారు చేస్తాం. ఆ ఇంటి నమూనాలో ఏమేమి ఉంటాయి, మనం ఏ రూమ్లో ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకుంటాం. అలాగే ఒక పరమాణు యొక్క నమూనాని, పరమాణువులో నమూనా అంటే పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు యొక్క నమూనా ఏ విధంగా అమరి ఉన్నాయి పరమాణు లోపల అని తెలియజేయటం కోసం తెలియజేసేదాన్ని పరమాణు నమూనా. అయితే మొట్టమొదటిసారిగా రూపొందింపబడినటువంటి పరమాణు నమూనా థామ్సన్ పరమాణు నమూనా. ఈ థామ్సన్ పరమాణు నమూనాని జేజే థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త 1888లో ఈ మోడల్ని రూపొందించడం జరిగింది. థామ్సన్ పరమాణు నమూనా ప్రకారం పరమాణు అనేది స్పెరికల్ ఆకారంలో ఉంటుంది. స్పెరికల్ ఆకారంలో ఉన్నటువంటి పరమాణువు లోపల ధనావేశం ఉన్నటువంటి ప్రోటాన్లు అనేవి పరమాణువులు మొత్తం విస్తరించి ఉంటాయి. రుణావేశం ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఆ ధనావేశం ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడక్కడ విస్తరించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే దీన్నే పుచ్చకాయ నమూనా అని, ప్లమ్ పడ్డింగ్ నమూనా అని, రేజన్ పడ్డింగ్ నమూనా అని కూడా అంటారు. అయితే ఈ థామ్సన్ నమూనా ఏం తెలియజేస్తుంది అంటే పరమాణువు విద్యుదావేశపరంగా తటస్థమైనది, దాని యొక్క ద్రవ్యరాశి అంతా కూడా పరమాణు మొత్తం వ్యాపించి ఉన్నది అనేటువంటిది ప్రతిపాదించడం జరిగింది. అయితే దీనిలో ఉన్నటువంటి లోపాలను చూసినట్టయితే రూథర్ఫర్డ్ ప్రతిపాదించినటువంటి స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఇది నిరూపించలేకపోయింది. అయితే పరమాణువు లోపల ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఒకదానితో కలిసి ఉన్నప్పుడు ఆ పరమాణుకి ఏ విధంగా స్థిరత్వం వస్తుంది అనేది థామ్సన్ నమూనా వివరించలేకపోయింది. దీనిలో ఉన్న లోపాలని సవరిస్తూ రూథర్ఫర్డ్ పరమాణు నమూనా, రూథర్ఫర్డ్స్ ఆల్ఫా particle scattering experiment. In this Rutherford alpha scattering experiment, thin gold foil is used for this experiment. When the alpha rays bombarded on the surface of the thin gold foil, alpha rays are generated from the radioactive polonium. These alpha particles, when bombarded with the gold foil, the very thin gold foil is used here. Why not we use the other metal foil? Because we can make thin plates by using gold. We cannot make a thin foil by other metals. When the alpha particle bombarded with the gold foil, most of the alpha particle passes through the gold foil. This gold foil is surrounded by the detector. This detector, when the alpha rays touches the detector, it glows to the fluorescence. By this experiment, Rutherford observed that most of the alpha particles are passes through gold foil without any deflection. This shows that most of the atom is empty. That's why most of the 99% of the alpha particles passes through the atom without any deflection. Out of 20,000 alpha particles, 1 or 2 alpha particles deflected in small angles.
One alpha particle out of 20,000 alpha particles deflected with angle of 180 degrees. This shows that there is a positive particle is present in the atom. That's why alpha particles are positive in charge. They are 2 units of positive charge and 4 units of mass. These alpha particles are positive in charge. When they uh, bombarded with the positive charge in the atom, they comes back to with angle of 180 degrees. This shows that there is a positive particles are present at the center of the mass, center of the atom. The mass where the concentrated in the atom, he named it as a nucleus. Nucleus has positive particles. That's why some alpha particles are reflected with angle of 180 degrees when they touch the positive protons. That's why they are deflected. This experiment shows that most of the uh, atom is empty. The mass is concentrated only at the center of the atom. The center of the mass is called as a nucleus. Nucleus has a positive, in positive protons are present in the nucleus.